అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. బాగున్నారా? మరొక నూతన సంవత్సరంకి మనం ప్రవేశపెట్టిన ప్రభువుని ఎంత స్తుతించినా తక్కువే. ఈ భూమి మీద ఆయన సాక్షులంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన సాక్షులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఆయన జతపని వారిగా, ఆయన ద్రాక్ష తోటలో కూలివానిగా, పనివారిగా మరి సిద్ధపడుతున్నారా? చాలా సంతోషం. ఎందుకంటే పనివారు చాలా అవసరం, పని చేసేవారు అవసరం. ఆయన ద్రాక్ష తోటలో పని చేసేవారు చాలా అవసరత ఉంది. భూమి మీద ఉద్యోగాలు ఎంత అవసరతో, ఆయా రకాల డిపార్ట్మెంట్లలో ఎంత అవసరతో, దేవుని కొరకు కూడా ఆయా డిపార్ట్మెంట్లలో పనివారు అవసరం. ఆ పని చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటే నువ్వు సిద్ధమేనా? సమయం ఎంతో లేదు, ఆయన రాకడ సమీపంగా ఉంది. వచ్చే సంవత్సరం సేవకు సమర్పించుకుంటాను, వచ్చే సంవత్సరం బాప్తిసం తీసుకుంటాను, వచ్చే సంవత్సరం పలాని పరిచర్య చేస్తాను అంటే కుదరదు. సమయము అది ఎప్పుడు ఏమో తెలియదు. ఒకవేళ తరుణం ప్రభు నీ దగ్గర తీసుకొని వస్తే వెనుకంజ వేయొద్దు. ప్రభువుకు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని అప్పగించడానికి ప్రయత్నం చేయి. రండి సమయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, 20-21 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది అని ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అంటే దేవుడు తన శిష్యులకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇస్తున్నటువంటి అధికారం అనుకోండి, ఆధిక్యత అనుకోండి. మీకు అసాధ్యమైంది, పాత నిబంధనలు చూస్తే నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అని చెప్పినటువంటి దేవుడు శారమ్మతో, అలా ఇదే నా ప్రియ సహోదరులారా, కొత్త నిబంధనలు కూడా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు లేకపోలేదు, ఉన్నాయి. ఆ మాట మార్క్సు వార్త 9వ అధ్యాయం. ఎందుకంటే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చెప్పే ముందుగా నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నా ప్రియ సహోదరులారా, దేవునికి అసాధ్యమైంది ఈ భూమి మీద ఒకవేళ మానవ శక్తి అంతో ఇంతో ఉండొచ్చేమో, కానీ దైవశక్తి చాలా ఉన్నతమైంది కదా. మానవ శక్తి కొంత లిమిట్స్ ఉంటాయి దానికి, అయితే దైవశక్తికి మాత్రం లిమిట్స్ అనేది లేవు. దేవుడు ఏమైనా చేయగలడు, అర్థమైందా? ఎంతైనా ఆయన చేయగలడు. కాబట్టి నాకు అసాధ్యమైంది ఏమైనా ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయనకు లోబడాల్సిందే. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా, సూర్యచంద్ర నక్షత్రములు, గాలి, వాన, తుఫాను, సమస్తము కూడా ఆయనకు లోబడాల్సిందే. ఆయన చెప్తే చేయాల్సిందే. యేసు ప్రభు తన శిష్యులు
ఆ ఓడలో వెళ్ళేటప్పుడు భయంకరమైన తుఫాను వచ్చింది. యేసు ప్రభు వాటిని గద్దించాడు. నిమ్మలమైపోయింది. అరే ఏంటి, గాలి తుఫాను ఇనకేంది లోబడుతున్నాయేంటి? అవును, సృష్టికర్తకు సృష్టి లోబడక ఎవరు లోబడతారు? సృష్టికర్తకు సృష్టి లోబడుతుంది కానీ మానవుడు లోబడలేకపోతున్నాడు. లోబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సరే నా ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గమనిద్దాం. మీకు అసాధ్యమైనది ఏమైనా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన 100 సంవత్సరంలో అబ్రహాంకు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని సంఖ్యకు ఆకాశ నక్షత్రం వల్ల చేశాడు. ఇది దేవునికే సాధ్యం, మనుషులకి ఎవరికి సాధ్యము కాదు. ఇది దేవునికే సాధ్యం. అర్థమవుతుందా? ఇది దేవుడే చేయగలడు. ఇలా బైబిల్లో మనం చూస్తూ వెళ్తే ఎన్నో విషయాలు మనకెన్నో విషయాలు తారసపడుతూ ఉంటాయి. అయితే ఈ ఘనమైన దేవుడు తన శిష్యులకు కూడా అధికారం ఇచ్చాడు. అర్థమైందా? సమస్తమైన వాటి మీద ఏదో ఆయన చేయడమే కాదు, ఆయన తన శిష్యులకు కూడా ఎన్నో కార్యాలు చేయడానికి రండి చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. విన్నారా? దేవుడే అధికారం ఇచ్చాడండి. అర్థమైంది? ఇంకేమి ఇచ్చాడు? లూకాసు వార్త రండి. లూకాసు వార్త, ఈ మాటలు మనకు చాలా అవసరం. లూకాసు వార్త రండి చదువుకుందాం. దేవుడు లూకా 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, అంటే 12 మంది శిష్యులకే కాదు, 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. మరలా ఏదో 12 మంది శిష్యులకి అనుకుంటారేమో, 70 మంది శిష్యులు వాళ్ళు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, దెయ్యాలు మాకు లోబడుచున్నాయి అని చెప్పారు. అయితే అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఆయన సాతాను మెరుపవలె ఆకాశంలో పడుట చూచితిని, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. నా ప్రియ సహోదరులారా, ఏమని చెప్తున్నాడు? మీకు అర్థమవుతుందా? శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. అంటే ఇప్పుడు శత్రువును ఓడించగలిగే శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. చాలాసార్లు మనం ఓడిపోతూ ఉంటాం. ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఆ అధికారం కలిగిన దేవుడు, ఆ శక్తి గల దేవుణ్ణి ఆశ్రయించలేక చాలాసార్లు ఓడిపోతూ ఉంటాం. మన కుటుంబాల్లో మన యవ్వన పిల్లలు ఓడిపోతున్నారు, దుష్టుని జయించలేకపోతున్నారు. వృద్ధులు కూడా దేవుని జయించలేకపోతున్నారు. 40 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా సాతాను జయించలేకపోతున్నారు. నా ప్రియ సహోదరులారా, శత్రువును ఓడించలేని స్థితిలో ఈరోజు మనం ఉండటానికి కారణం ఆ బలమైన దేవుణ్ణి కలిగి ఉండకపోవడం. ఇప్పుడు మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదని చెప్పిన దేవుడు, మరి అక్కడ శిష్యులకి అక్కడ ఉన్నటువంటి ఆ సాతాను లోపలేదు, దయ్యము లోపలేదు. అర్థమైందా? ఏమయ్యా యేసుప్రభువా, నువ్వు వెళ్ళగొట్టావు కదా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము? మా వాళ్ళు ఎందుకు కాలేకపోయింది? యేసుప్రభు చెప్పాడు, అల్ప విశ్వాసులారా,
మీ అల్ప విశ్వాసమే ఇందుకు కారణం. చాలాసార్లు అల్పము స్వల్పము విశ్వాసంతో ఉంటాం. అమ్మో, ఇంత భయంకరంగా ఉంది ఈ దురాత్మ, మా వల్ల అవుతుందా, ఇది మేము చేయగలమా, మా వల్ల కాదు. చాలామంది ఇలా అల్ప విశ్వాసంతో, మాకు పెళ్ళి కాదని కొందరు, ఉద్యోగం రాదని కొందరు, మా జీవితాలు ఇంతే అని కొందరు, మా బతుకులు ఇంతే, మేము అప్పులు తీర్చుకోలేం, మా వల్ల కాదు. ఎందుకు అలా అనుకుంటున్నారు? తమ్ముడు, చెల్లి, నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అలా అనుకోవద్దు. అల్ప విశ్వాసం వద్దు. ఏదో తప్పులు జరిగిపోయాయి, పొరపాట్లు జరిగిపోయాయి, శత్రువు నిన్ను భయంకరమైన స్థితిలో తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు బయటికి రావాలంటే అసాధ్యాలు సుసాధ్యాలుగా మార్చే దేవుడు నీకున్నాడు. ఆయనే ప్రభువారు. ఆయన నమ్ము. నీ శక్తిని నమ్ముకోవద్దు. నీ స్వశక్తి మీద ఆధారపడద్దు. నీ బలం మీద ఆధారపడద్దు. గతంలో ఏదో తప్పులు చేశావు, పొరపాట్లు చేశావు, దాన్ని బట్టి నలిగిపోయావు, ఎంతో దిగజారిన జీవితంలో ఉన్నావు. ఆర్థిక స్థితిగతులు బాగలేవేమో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. కనీసం నా ప్రియ సహోదరి, నీవు పరలోకం పోవడానికి కూడా నేను పోను అన్న డౌట్లో ఉన్నావేమో. ఈ వర్తమానం నీకోసమే. నువ్వు ఏ సంఘానికి పోతున్నా, ఏ సహవాసానికి పోతున్నా, నువ్వు ఏ ఫెలోషిప్ అయినా పర్లేదు, ప్రభుతో ఉంటే చాలు. ఈరోజు నా వల్ల కాదు, నేనేది చేయలేను అన్న నిరాశలో ఉన్నావేమో. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు చెల్లి. నీ జీవితంలో ఏమైనా చేయగలడు. విశ్వాసం ఉంచు. విశ్వాసం ద్వారా హెబ్రీ 11వ అధ్యాయం మీరు విన్నారు, చదివారు కదా. ఎన్ని ఘనకార్యాలు జరిగాయి విశ్వాసం ద్వారానే కదా. మరి ఎన్నో కార్యాలు. విశ్వాసం ఉంచమ్మా. తిరిగి లే. మంచంలో పనుకొని ఉన్నావు నిరాశలో, తిరిగి లేగు. ఎందుకు అంత నిరాశ నీకు? ఇంకా అయిపోయిందిలే అన్నయ్య, నా జీవితంలో ఇంకేం జరుగుద్ది, వయసు అయిపోయింది, ఇంకా జీవితం ఏమీ లేదు. ఏంటమ్మా, ఈ భూ సంబంధమైన జీవితం కోసం ఎంత బాధపడుతున్నావా? నీ కొరకు దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. నీ కొరకు ఒక మంచి ఇల్లు దేవుడు తయారు చేశాడు. ఈ భూమి మీద లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు చెల్లి. విశ్వాసమును బట్టి భక్తులు వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు చూడగలిగాం. విశ్వాసం ద్వారానే ఎరుకో వాళ్ళు కూలిపోయినాయి. విశ్వాసం ద్వారానే రాహాబు అవిధేయులతో పాటు నశించక బయటికి రాగలుగుతూ వచ్చింది. విశ్వాసం ద్వారానే రాజ్యాలు జయించగలిగారు, నీతి కార్యాలు జరిగించగలిగారు, అగ్నిబలము చల్లార్చారు. విశ్వాసము ద్వారానే సింహాల నోళ్ళు మూయించగలిగారు. విశ్వాసం ద్వారానే. ఇంకెలా అనుకుంటున్నారు? విశ్వాసం ఉంచు నాన్న. ఈ భూమి మీద దేవుని కొరకు ఎవరైతే విశ్వాసంతో బ్రతుకుతారో వారి జీవితాలు ధన్యము. నా ప్రభు నాకున్నాడు, పో, అంతకంటే గొప్పది ఏముంది? ఇక ఆయన నన్ను లేపుతాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ నిరాశలో ఉన్నావో, నిరాశలో ఉన్నటువంటి ఒక అరణ్యములో ఉన్న యాకోబును ఆయనకు సాధ్యమేనా? ఇంతమంది పిల్లలు, ఇంత సంతానము దేవుడే ఇచ్చాడండి. దేవుడే ఇచ్చాడు. యాకోబుకు సాధ్యం కాదు, అది అసాధ్యమైన పనే. అబ్రహామును, అతని సంతతిని ఇంత దీవించడానికి కారణం దేవుడే. మనుషులకు అసాధ్యమే. వాళ్ళు నవ్వుకున్నారు. ఏంటయ్య, ఈ వయసులో మాకు పిల్లలేంటయ్యా? శారమ్మ కూడా నవ్వింది. నా కాన్పు ఉడిగిపోయింది, దేవుడేంది ఇలా చెప్తున్నాడు? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా శారమ్మ? దేవా, నువ్వేమైనా చేయగలవని నువ్వు నమ్ము. నా జీవితంలో నువ్వేమైనా చేయగలవు. ఈ మాట చెప్తున్న నేను కూడా ఒకప్పుడు నా జీవితం, నా కుటుంబం ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభు ఏంటి నా కుటుంబం ఏంటి ఇలాంటి స్థితిలో ఉంది,
అని ఏడ్చిన వాడినే తమ్ముడు చెల్లి. ఈరోజు నా కుటుంబాన్ని దేవుడు కడుతూ వస్తున్నాడు. చాలా వరకు బాగా కట్టాడు, ఇంకా కడుతూనే ఉన్నాడు. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆయన ఏమైనా చేయగలడు. నా కుటుంబంలో నా సహోదరికి పిల్లలు లేక బాధపడుతూ ఉంటే వారందరికీ పిల్లల్ని ఇచ్చాడమ్మా. దేవుడు ఇస్తాడు. నీకు అవసరము అనుకుంటే ఇస్తాడు. నా కుటుంబంలో రక్షణ లేకుండా తాగుబోతులుగా ఉంటే నా తండ్రిని, మా పెద్దన్నయ్యను దేవుడే మార్చాడు. హృదయాలు మార్చే దేవుడు. నువ్వు అవకాశమే. ఎంతో ప్రార్థన చేశాను, ప్రభువా నా కుటుంబాన్ని మార్చు నాయనా అని. నువ్వు కూడా చెయ్యి. ప్రభు నీ ప్రార్థన కూడా వింటాడు. నీ కుటుంబ స్థితిగతులు మారుస్తాడు ఆయన. నిరాశపడద్దు, బాధపడద్దు. ఒకవేళ నీకు భర్త చనిపోయి ఉండొచ్చు, పిల్లలు చదువుకుంటూ ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండొచ్చు. నువ్వు అంత మాత్రాన దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అనుకోవద్దు. నీ జీవితాన్ని గొప్పగా దేవుడు చేస్తాడు. బైబిల్ ఎంతోమంది విధవరాలను దేవుడే ఆదరించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సారెపతు విధవరాలను దేవుడు ఆదరించలేదా? అలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది విధవరాల జీవితాలను దేవుడు కట్టాడు. వారికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసం లేకని వారు ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. విశ్వాసంతో ముందుకెళ్ళు. నీకు అసాధ్యమైనది భూమి మీద ఏమి ఉండదు. అది ప్రభువు సాధ్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు చూపిన కృపకి స్తుతిస్తూ, నా నిజమే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పారు. ఈ భూమి మీద మీరు ఇచ్చిన ఈ గొప్ప అధికారం బట్టి స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. మా జీవితాల్లో ఈ ఘనమైన కార్యమును మా ద్వారా మీరు లోకానికి జరిగించండి ప్రభా. మేమెంతో అల్ప విశ్వాసలమే, ఎన్నో విషయాల్లో పడిపోయి తప్పిన వారమే. దయతో మమ్మల్ని మన్నించండి. అవును తండ్రి, మీకు అసాధ్యమైంది ఏమీ లేదని చెప్పిన దేవా, ఈ భూమి మీద కనికరించి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, మరి మా ప్రియులకు జీవితాల్లో ఏ నిరాశలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని మీరే కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తూ, మరి వారి ప్రతి అవసరత, వారి ప్రతి అక్కర మీరు తీర్చండి. ప్రతి విషయంలో కూడా వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, చాలామంది ఆర్థిక ఇబ్బందుల్లో ఈ దినాలు కొట్టుమెట్లాడుతున్నారు. ఉద్యోగాలు లేక, వివాహాలు లేక, రకరకాల స్థితిగతుల్లో కుటుంబాలు కట్టబడక, ఎన్నో వ్యసనాలకు బానిసలై ఆయన ఎన్నో విషయాలు అడిక్ట్ అయిపోయారు ప్రభువా. దాని నుండి బయటికి తీసుకురండి. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అన్న పరిస్థితుల నుంచి కూడా మా ప్రియులను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.